హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రూప్ 15లో ఉన్నటువంటి రెండో లాంగ్ ఆన్సర్ అమోనియా ప్రిపరేషన్ బై హ్యాబర్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నైట్రిక్ యాసిడ్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది, చూసుకోండి ఆ వీడియోని. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాబర్స్ ప్రాసెస్, దాని ప్రిపరేషన్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాసెస్ సింపుల్, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి అంటే నేను ఇప్పుడు చేసిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఐపీలో ఎలా చదువుకోవచ్చు ఈజీగా అర్థమయ్యేలాగా అనే పాయింట్లోనే ఇక్కడ నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ కూడా డెప్త్ ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే అది ఆబ్జెక్టివ్లోకి వెళ్ళిపోతుంది. కాన్సెప్టువల్గా అంటే కాన్సెప్ట్ అక్కడ సంబంధించినంత వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇంకా మీకు కాన్సెప్ట్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఐపీకి సంబంధించిన వీడియోస్ అయిపోయిన తర్వాత ఏవైతే ఆబ్జెక్టివ్కి సంబంధించిన కాన్సెప్ట్ కావాలో అవి సపరేట్గా చేసి పెడతాను. ఓకే, రైట్. సో ఇక్కడ అమోనియా హ్యాబర్స్ ప్రాసెస్కి నేను డయాగ్రామ్ వేసి దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రా మెటీరియల్స్ తీసుకుంటున్నాము. ఒకటి నైట్రోజన్, ఇంకొకటి హైడ్రోజన్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, రా మెటీరియల్స్ నైట్రోజన్ హైడ్రోజన్ టేకెన్ యాజ్ 1:3 వాల్యూమ్ రేషియోలో, అంటే 1:3 వాల్యూమ్ రేషియోలో నైట్రోజన్ హైడ్రోజన్ మిక్స్ చేసుకొని రియాక్షన్ మిక్సర్ ఈజ్ కంప్రెస్డ్. ఇది కంప్రెసర్ అంట. అంటే కంప్రెసర్ అంటే ఇక్కడ కొంత ప్రెషర్ అప్లై చేస్తున్నాం. ఎంత అంటే 200 to 1000 వరకు ఉంటుంది. బట్ బిట్వీన్ అంటున్నాం కాబట్టి మనం ఎగ్జాక్ట్ అంటే 200 నుంచి అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇది కంప్రెసర్. మళ్ళీ చూడండి, ద రా మెటీరియల్స్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ మిక్స్డ్ 1:3 వాల్యూమ్ రేషియో. The raw materials nitrogen and hydrogen mixed 1:3 volume ratio and compressed at 200 to 1000 atmospheric pressure. Reaction mixer is allowed into the reaction bed. అంటే రియాక్షన్ జరిగే ఛాంబర్ ఇది. సో దీన్ని ఏమంటున్నాం, రియాక్షన్ బెడ్. ఇక్కడ ఏముంటాయి అంటే ఐరన్ యాజ్ ద కెటలిస్ట్, మాలిబ్డినం యాజ్ ద ప్రమోటర్. అండ్ రియాక్షన్ జరగడానికి కావాల్సిన టెంపరేచర్ 450 to 500 డిగ్రీ సెంటిగ్రేడ్. మనం కెల్విన్స్ లో తీసుకుంటే 725 to 775 కెల్విన్స్. ఇది కెల్విన్స్ లో అయితే. ఓకే, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, N2ని అండ్ H2ని రెండింటిని కూడా దీనిలోకి పంపిస్తున్నాం, మిక్సర్ని రియాక్షన్ బెడ్ లోకి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. The raw materials nitrogen and hydrogen mixed 1:3 volume ratio and compressed 200 to 1000 atmospheric pressure. Reaction mixer is allowed into the reaction bed, which contains the iron as the catalyst, molybdenum as the promoter. Iron reaction fast గా స్పీడ్ అప్ చేయడానికి పనికొస్తుంది. molybdenum promoter అంటే catalyst ని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ రెండింటి ప్రెజెన్స్ లో రియాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద 450 to 500 డిగ్రీస్ కెల్విన్స్ లో అయితే ఇది అమోనియా గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్. సో ఇక్కడ అమోనియా గ్యాస్ ఫామ్ అయిన తర్వాత అమోనియా గ్యాస్, నైట్రోజన్, హైడ్రోజన్ ఈ మూడు కూడా అలౌడ్ ఇన్ టు ద కూలింగ్ పైప్స్. అంటే నేను ఇక్కడ ఏం రాస్తాను చూడండి, N2, H2, అమోనియా ఈ మూడింటిని కూడా దీనిలోకి పంపిస్తాను. రియాక్షన్ మిక్సర్, టోటల్ రియాక్షన్ మిక్సర్ అలాంగ్ విత్ అమోనియా ఈ మొత్తం కూడా అంటే అలాంగ్ విత్ ప్రోడక్ట్ అనుకోండి, ఈ మొత్తాన్ని అలౌడ్ ఇన్ టు ద కూలింగ్ పైప్స్. అంటే కూల్డ్ ఇన్ కూలింగ్ పైప్స్. కూలింగ్ పైప్స్ లోకి వెళ్ళిన తర్వాత అమోనియా గ్యాస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా లిక్విడ్. సో దాన్ని ఏం చేస్తాము, ఇట్ ఈస్ ట్యాప్డ్ అవుట్, ట్యాప్ ద్వారా బయటికి తీసేస్తున్నాం. ఇవి కూలింగ్ పైప్స్. ఓకే, సో ఇప్పుడు దీని రీసర్క్యులేటింగ్ పంపు అన్న ఇక్కడ నేను N2, H2 అని రాస్తున్నాను. యారో ఇలా పెడుతున్నాను అంటే దీనిలోకి వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను ఈక్వేషన్ వేస్తున్నాను చూడండి, N2 + 3H2 అంటే 1:3 వాల్యూమ్ రేషియో అన్నాను, 2NH3 అన్నాను. అంటే ఫస్ట్ ఇది గ్యాస్, ఇది గ్యాస్, ఇక్కడ కూడా గ్యాస్ వచ్చింది. తర్వాత కూలింగ్ పైప్స్ లో కూల్ చేసి లిక్విడ్ గా మార్చుకున్నాం. సో మనం ఇక్కడ ఓవరాల్ గా తీసుకున్నది 4 moles రియాక్టెంట్స్. మనకు వస్తున్న ప్రోడక్ట్ 2 moles వచ్చింది. అంటే రియాక్షన్ లో అన్ని పార్టిసిపేట్ చేసిన కొలిజన్స్ అన్నిటి మధ్య జరగలేదు. అందుకని ఏం చేస్తాను, అంటే ప్రోడక్ట్ లో కన్వర్ట్ అవ్వటానికి రియాక్షన్ లో కొలిజన్స్ లో పార్టిసిపేట్ చేయనటువంటి వాటిని
మనం లిక్విడ్ సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ ఈ ఏదైతే రియాక్షన్ పెట్టిందో దానిలోకి ఈ పంపు ద్వారా, రీసర్క్యులేటింగ్ పంపు ద్వారా మళ్ళీ పంపిస్తున్నాం. ఎప్పటి వరకు? ఆ మొత్తం కూడా ప్రొడక్ట్ గా కన్వర్ట్ అయ్యే వరకు రీసర్క్యులేట్ చేస్తూనే ఉంటాం. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా లేదా సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. జింక్ సల్ఫేట్, సిల్వర్ క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, ఇవి. సో ఇక్కడ జింక్ సల్ఫేట్ మాత్రం ఆక్వస్ అమోనియాతో రియాక్ట్ అవుతుంది. ఆక్వస్ అమోనియా. సో అంటే ఆక్వస్ అమోనియా అంటే అర్థం ఏంటండి? నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆక్వస్ NH3 అంటే మీన్స్ NH3 ప్లస్ వాటర్ కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది? NH4OH కదా. చూడండి, ఇది ఆక్వస్ అమోనియా. సో ఇప్పుడు ఈ ఆక్వస్ అమోనియాని తీసుకుంటున్నాం. ZnSO4 ప్లస్ NH4OH అంటే జింక్ సల్ఫేట్ ఆన్ రియాక్ట్ విత్ aqueous ammonia, it forms the జింక్ హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం సల్ఫేట్. స్టూడెంట్స్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లాంగ్ ఆన్సర్ కదా, మనం డయాగ్రామ్ వేసాము, థియరీ రాసాము, ప్రొసీజర్ రాసాము, ఉట్టి ఈక్వేషన్ వేస్తే సరిపోతుందని అనుకోవద్దు. సో వాటి స్టేట్మెంట్స్ కూడా రండి, ఎక్కడ వచ్చినంతలో మార్క్స్ పోగొట్టుకోకుండా ఉంటారు. అదే అంటే ఇక్కడ దీని స్టేట్మెంట్ aqueous ammonia react with ZnSO4 లేదా ZnSO4 react with aqueous ammonia to forms zinc hydroxide. Zinc hydroxide formula ZnOH taken twice and ammonium sulfate NH4 taken twice SO4. మీకు ఇక్కడ ఈ ఫార్ములా కొంచెం తెలిసి ఉంటే బ్యాలెన్స్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ఇక్కడ OH టేకెన్ ట్వైస్ అన్నాను కాబట్టి 2 ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ 2 పెట్టినాను. OHL 2 అయినాయి, అప్పుడు NH4 2 ఉన్నాయి, బ్యాలెన్స్. SO4 ఒకటే ఉంది. సో టోటల్లీ బ్యాలెన్స్ ఈక్వేషన్. నెక్స్ట్ సిల్వర్ క్లోరైడ్ తో ఏంటో చూద్దాం. నేను ఇక్కడ అన్నిటికీ కూడా ఆక్వస్ అమోనియానే తీసుకుంటున్నాను. మీరు అంటే ఇప్పుడు వింటారు, తర్వాత మనం డిఫరెంట్ బుక్స్ రిఫర్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిట్లో NH3 ఉంటుంది, కొన్నిట్లో NH4OH ఉంటుంది. ఇది 2 రైటే. లిక్విడ్ అమోనియాతో రియాక్ట్ అవుతున్నాయి ఇవి 2, సిల్వర్ క్లోరైడ్, కాపర్ సల్ఫేట్ అయాన్స్. అండ్ ఆక్వస్ అమోనియాతో కూడా రియాక్ట్ అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఆక్వస్ అమోనియాతో రియాక్షన్ రాస్తే వాటర్ బయటికి లిబరేట్ అవుతుంది, ఏది సిల్వర్ క్లోరైడ్ కి, కాపర్ సల్ఫేట్ కి. మీరు లిక్విడ్ అమోనియా తీసుకుంటే వాటర్ బయటికి, వాటర్ లేదు కదా. సో అంతే డిఫరెన్స్, 2 రైటేనండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఏది రైటు అనేటువంటి అంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళదు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను దానికి. ఫస్ట్ నేను ఆక్వస్ అమోనియాతో తీసుకుంటున్నాను కదా. ఈ పేరు మీకు వచ్చేసి ఉన్నారు, వాటర్. సో ఇక్కడ ఈ పేరు నేర్చుకోండి, డైఅమైన్ సిల్వర్ క్లోరైడ్. డైఅమైన్ అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టండి, ఓకేనా. సో రియాక్షన్ మొత్తం బ్యాలెన్స్, వాటర్ ఒక్కటే చూడండి. 2 4s are 8 2 plus 2 10 హైడ్రోజన్స్ లో మనం ఇక్కడ 3 2s are 6 యూజ్ చేస్తాం. అంటే మీరు ఎంత ఆక్వా తీసుకుంటే అంత వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, అంతే. సపోజ్ ఒకవేళ మీరు వేరే బుక్ లో అమోనియాతో ఉందండి, అది కూడా ఒకసారి చూసుకుంటే బాగుండేదని అనుకుంటే చూడండి. AgCl plus NH3 gives rise AgNH. కాంపౌండ్ ఏం మారట్లే, ఇక్కడ బై ప్రోడక్ట్ రావట్లేదు, అంతే. చూడండి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పెట్టేశాం, అంతే. మళ్ళీ ఇందాకే చెప్పాను, ఇక్కడ నువ్వు ఎంత తీసుకుంటే ఆక్వా అంత వాటర్ బయటకు వస్తుంది. అమోనియా తీసుకున్నాం, రాలేదు, అంతే. డైఅమైన్ సిల్వర్ క్లోరైడ్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్. కాపర్ సల్ఫేట్ ప్లస్, నేను మళ్ళీ ఆక్వస్ అమోనియానే తీసుకున్నాను. ఫోర్ ఉన్నాయి కాబట్టి 4 పెడదాం, అప్పుడు 4 moles ఆఫ్ వాటర్ బయటకు పెడుతుంది. టెట్రా అమైన్ కాపర్ సల్ఫేట్. సో ఒకవేళ నేను అమోనియాతో కూడా చూస్తానండి అంటే CuSO4 ప్లస్ NH3 gives rise CuNH3 taken 4 times
SO4 అంతే. సో వాటర్ రావట్లేదు అంటే ఆర్ ఇది కాకపోయినప్పుడు కదా, ఇది టెట్రామైన్ డీప్ బ్లూ కలర్, ఇదేమో కలర్లెస్ ఉంటుంది. సాల్ట్స్ డీప్ బ్లూ కలర్, కలర్లెస్. ఒకసారి స్టేట్మెంట్స్ చూడండి. జింక్ సల్ఫేట్ రియాక్ట్ విత్ aqueous ammonia to forms జింక్ హైడ్రాక్సైడ్ అమోనియం సల్ఫేట్. నెక్స్ట్ సిల్వర్ క్లోరైడ్ on react with aqueous ammonia it forms the colorless diamine silver chloride is formed. And copper sulfate on react with aqueous ammonia it forms the deep blue color tetraamine copper sulfate is forms. సో ఇవి స్టూడెంట్స్ అమోనియా ప్రిపరేషన్, వాటికి సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్. ఒకవేళ మనకి ఎక్కడైనా అమోనియా స్ట్రక్చర్ ఇవి కావాలంటే బిఎస్సిక్యూస్లో ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ దీనికి సంబంధించిన నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో నోట్స్ ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి ఆ లింక్లో డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్ ఓపెన్ చేస్తే మీకు నోట్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి.